వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫ్రెష్ క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. ఇది పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేయాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే అవి పోతాయి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ఇంత ముక్క తీసుకొని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే జీలకర్ర 1 టీ స్పూన్ వేయాలి. మిరియాలు 1/2 స్పూన్ వేయాలి. అలానే లవంగాలు 4 లేదా 5 వేసుకోవచ్చు. ఇవి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ 1, టొమాటోలు 2, పచ్చిమిర్చి 1 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా క్యాలీఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేలాగా 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ మునిగేంత వాటర్ వేసి ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కర్రీ మాడిపోకుండా ఉంటుంది. అలానే అడుగంటకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ మంచిగా ఉడికిపోయింది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది. అలానే చపాతీ, రోటీ, పుల్కా వీటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.